కోర్ట్ సీన్ బ్రో. హానెస్ట్లీ చెప్పాలంటే ఇది తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ బ్రో. ఒక సినిమా చూసాక యాక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ లో నిజంగా బతకాలని అనిపించిన ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? నాకు ఆ ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా? మరీ ముఖ్యంగా యాజ్ దయా, టెంపర్ మూవీ, ఎన్టీఆర్ గారు నటించిన టెంపర్ మూవీ. ముందుగా ఒక విషయం చెప్పాలి బ్రో, మనకి సినిమాలో పోలీస్ అంటే ఏంటి? న్యాయం చేసేవాడు, ఆనెస్ట్, స్ట్రాంగ్ వాల్యూస్. కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్. దయా అంటే డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. దయా, జాలి అనేవే లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకోయిక్ మెంటాలిటీ, సైకోయిక్ మైండ్ సెట్ అన్నట్టు. అతనికి రైట్ రాంగ్ అనేదే ఉండదు బ్రో. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ అతను ఉంటాడు కదా. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలైంది. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ రాయడం ఇట్ సెల్ఫ్ సూపర్, కానీ దాన్ని ఎంటర్టైనింగ్ గా చూపించడం అదే పూరి గారి స్టైల్. ఇప్పుడు అస్సలు మ్యాటర్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ బ్రో. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఉంటది, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ చూసావు అసలు, ఆ వాక్, ఆ యాటిట్యూడ్, దాన్ని చూస్తేనే ఒక అరగెన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా వాయిస్ మాడ్యులేషన్, ఒక్క డైలాగ్ చెప్తుంటే అది యాక్టింగ్ కాదు, అతనే అసలు దయ అనిపిస్తుంది తెలుసా. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మనం కాజల్ ట్రాక్ మాట్లాడదాం, కాజల్ ట్రాక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ అసలు దయ మెంటాలిటీ ఎంత డేంజరస్ అనిపిస్తుంది అంటే చూసేటోళ్ళకి బాయ్ కాజల్ పైన అసలు లవ్ లేదరా, ప్యూర్ లస్ట్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఫీలింగ్స్, ఆ లస్ట్ ఫీలింగ్స్ అనేవి ఎట్లా తన కళ్ళల్లో, తన మాటల్లో, ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఎట్లా చూపించాడు, ఎంత రాగుంటదంటే ఖతర్నాక్ అనిపిస్తుంది. చూస్తే అబ్బా రియల్ గా జీవించిండ్రా అన్నట్టు అనిపిస్తుందా లేదా? సో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అట్లాంటి. ఇప్పుడు అసలు టర్నింగ్ పాయింట్ ఒక అమ్మాయి కేస్. ఆ ఇంజస్టిస్ చూసాక మొదటిసారి డయాలాగ్ గిల్ట్ మొదలైంది కదా సీన్ లో. అది ఒక్కసారిగా చేంజ్ కాదు బ్రో, స్లోగా లోపల ఒక కన్ఫ్లిక్ట్ పెరుగుతుంది, అంటే ఒక గొడవ అనేది పెరుగుతుంది లోపల. ఇదే యాక్టింగ్ లో టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్స్ కంటే ఇంటర్నల్ ఎమోషన్ చూపించడం చాలా హార్డ్. కానీ ఎన్టీఆర్ అన్న అక్కడ లిటరల్లీ జీవించాడు. ఇప్పుడు కోర్ట్ సీన్ బ్రో. హానెస్ట్లీ చెప్పాలంటే ఇది తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ నా ఒపీనియన్ వచ్చేసి. ఇంతసేపు కరప్షన్, సెల్ఫిష్ గా ఉండేవాడు, ఒక్కసారిగా ట్రుత్ కోసం ఫైట్ చేస్తున్నాడు, నిజం కోసం ఫైట్ చేస్తున్నాడు, న్యాయం కోసం. ఆ ఇంటెన్సిటీ, డైలాగ్స్ డెలివరీ, ఆ ఐస్ లో కనిపించే ఫైర్ మనకి నిజంగా గూస్ బంప్స్ గ్యారెంటెడ్ అబ్బా. ఇక్కడ మనం రియలైజ్ అవుతాం ఇది యాక్టింగ్ కాదు, రెడెంప్షన్ స్టోరీ. ఇది మొత్తం ఎందుకు వర్క్ అయిందంటే పూరి జగన్నాథ్ రైటింగ్ ప్లస్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్. హీరోని మాస్ గా చూపించడం ఈజీ, ఎవరికైనా అవుతుంది. కానీ ఫ్లాడ్ క్యారెక్టర్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయించడం చాలా టఫ్. కానీ ఈ సినిమా అది చేసి చూపించింది. మీరు చాలా మంది చూసే ఉంటారు. నిజంగా చెప్పాలంటే బ్రో, టెంపర్ ఒక సినిమా కాదు, ఒక క్యారెక్టర్ జర్నీ. అన్యాయం నుంచి న్యాయం, సెల్ఫిష్ నుంచి సాక్రిఫైస్ ఎట్లా మారింది అనేది ఈ సినిమా. సో నా ఒపీనియన్ లో ఇది ఎన్టీఆర్ అన్న కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలు మీకు ఎలా అనిపించింది అసలు టెంపర్ మూవీ? నాకైతే ఫేవరెట్ సీన్ కోర్టు సీన్. మీకే ఫేవరెట్?